ఇంట్లో మాలో మాకు గొడవలు పెట్టి ఏంటి నవ్వుతున్నావు? నువ్వెవరో చెప్పరా, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు. ఏంటి పిలుస్తున్నావు? కనీసం మీ అమ్మెవరో చెప్పరా? అయినా నువ్వెలా చెప్పగలవులే, నీకింకా మాటలే రావు. కనీసం మీ అమ్మెవరో తెలిసినా మాలో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఎవరు ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు? ఏ ఆగు! ఏ ఆగు! నిన్నే ఆగమంటుంటే! ఏ ఆగు! నిన్నే ఆగమంటుంటే! ఆగు! ఆగు! వదినా, ఏంటి సీత, ఏమైంది? ఎవరో ఆడ మనిషి అండి బాబుని పట్టుకొని ఉండటం చూశాను. నేను ఎవరు అని అడిగేసరికి కంగారుగా వెళ్ళిపోయింది. రేయ్, ఎంతో దూరం వెళ్ళి ఉండదు, వెళ్ళి చూడండి. సరే. అక్క, ఏంటక్క, ఏమైంది? బాబు కోసం ఎవరు వచ్చారు దాక్షాయిని. రేయ్, ఏమైందిరా? అనయ్య, ఎవరూ లేరన్నయ్య. బాబుని ఎత్తుకెళ్ళడానికి ఏమైనా వచ్చారేమో. సమయానికి వదిన లేచింది కాబట్టి సరిపోయింది. వచ్చింది దొంగ కాదు, బాబుని కన్న తల్లి. అది నువ్వెలా చెప్తున్నావు సీత? దొంగతనం చేయడానికి వచ్చిన మనిషి అయితే చడి చప్పుడు కాకుండా బాబుని ఎత్తుకెళ్లిపోయేది. చంటోడి పెదవులకి పాలు అంటుకొని ఉన్నాయంటే దొంగతనంగా పాలిచ్చి వెళ్ళడానికి వచ్చింది. అనుమానమే లేదు, మన ఇంట్లో ఎవరికో బాబుతో సంబంధం ఉంది. వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఆవిడ ధైర్యంగా వచ్చి
బిడ్డకి పాలిచ్చే ప్రయత్నం కూడా చేసింది. తల్లొచ్చి బిడ్డకి పాలిచ్చినా కూడా మాలో ఒకరికి వీడితో సంబంధం ఉన్నట్టేనా? ఖచ్చితంగా ఉన్నట్టే. లేదంటే మనందరం నిద్రపోతున్న సమయంలో లోపలికి ఎలా రాగలిగింది? తలుపులు ఎవరు తీశారు? ఎవరూ నోరు మెదిపరేంది? సరస్వతక్క అడిగిన దాంట్లో అయితే నిజం ఉంది కదా. ఎవరైనా తలుపులు దగ్గరకేసి గడిపెట్టడం మర్చిపోయారేమో. నిన్ను నువ్వు కవర్ చేసుకుంటున్నావా? నీకు నిజం తెలిసి మీ అన్నయ్యని ఎవరినైనా కవర్ చేస్తున్నావా? నేనేం కవరింగ్ చేయడం లేదు వదినా, క్యాజువల్గా అన్నానంతే. సరే సరే, రాత్రిపూట గొడవ ఎందుకు? మీరందరూ వెళ్ళి పడుకోండి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. దాక్షాయిని, సరస్వతి, చిట్టి, తొందరగా రండి. ఏంటక్కా? చిట్టి, ఫ్రిడ్జ్ లో టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు తీసుకొచ్చివు. దాక్షాయిని కట్ చేస్తుంది. ఇదిగో. మేమెందుకు చేయాలక్కా? వంటలు నేర్చుకుంటామని అగ్రిమెంట్ చేశారు కదా, అప్పుడే మర్చిపోయారా? వంటలు నేర్చుకోవాలంటే పనులు చేయడం ఎందుకు? నువ్వు చేసేటప్పుడు చూస్తే సరిపోతుంది కదా. వంట చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. తొందరగా మొదలు పెట్టండి. ఇది తీసుకో సరస్వతి. ఆ రైస్ అందుకో చిట్టి. అదిగో అక్కడ దొండకాయలున్నాయి, అవి కూడా తీసుకొచ్చి కట్ చేయి. అక్కడ పెట్టు. దాక్షాయిని, శంకర్ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది, వెళ్ళి చూడు. చిట్టి, తొందరగా కొయ్యి. సరస్వతి, కొంచెం పెద్ద ముక్కలు కొయ్యి. హలో, హలో, ఎవరు? హలో, హలో, హలో. సరే దాక్షాయిని, తొందరగా ముక్కలు కట్ చేసి. మళ్ళీ ఫోన్ వస్తున్నట్టుంది. శంకర్ లేడా? బయట ఎక్కడో ఉన్నట్టున్నాడక్క. నేను లిఫ్ట్ చేస్తే ఎవరూ మాట్లాడడం లేదు. నిన్నటి నుంచి ఇలా జరగడం ఇది మూడోసారి. సరే, నేను చూస్తానుండు, మీరు ఈ పనులు కానివ్వండి.
హలో హలో ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు మీరు? నేను ఇప్పుడే వస్తాను. హలో హలో చూద్దాం పచ్చిట్టి. అక్క, ఫోన్ ఎవరు? నువ్వు చెప్పినట్టే అవతలెవరూ మాట్లాడలేదు దాక్షాయిని. అక్క, ఒకవేళ రాత్రి బాబుకి పాలిచ్చి పారిపోయినవాడు చేసిందేమో. ఏం మాట్లాడుతున్నావు సరస్వతి? అవునక్క, బాబుకి సంబంధించిన వాళ్ళెవరో కాకపోతే దాక్షాయిని నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? అక్క, ఎవరు? ఎవరో తెలుద్దా ఉండు. వదినా ఇటు. హలో విజయ్, లోడ్ వచ్చిందా? వస్తున్నా. హలో, నేను ఇంట్లోనే ఉన్నాను. హలో హలో హలో, సిగ్నల్ సరిగ్గా లేదు, బయటకు వస్తున్నాను, ఒక్క నిమిషం. హలో హలో. అక్క, ఈయన వాళ్ళకని చూస్తుంటే బాబుతో ఈయనకేదో సంబంధం ఉందని నాకు భయంగా ఉందక్క. అందులో అనుమానం ఏముంది? శంకర్ బాబు గారి కంగారే చెప్తోంది. మన ముందు మాట్లాడకుండా సిగ్నల్ లేదు అంటూ బయటికెళ్లారంటేనే అర్థమవుతుంది ఆయన మొబైల్లో రెండో సిమ్ కార్డ్ కూడా ఉంది అని. హలో. అమ్మయ్యా, చంటోడి విషయంలో శ్రవణ్కి ఏ సంబంధము లేదు అని కన్ఫర్మ్ అయ్యి నా మనసు తేలిక పడింది. నాకు బే అట్లనే ఉన్నది. నాని బావ ఇంట్లో నుంచి ఏడికోలేదు. శంకర్ బావనేమో ఫోన్ రాగానే కంగారు పడుతున్నాడు. నాకైతే మస్తు ఖుషి ఉన్నది. హలో, ఇప్పుడు చెప్పు. సరే, నీకు ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఎంత ప్రాబ్లమో నీకు అర్థం కావడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. సరే వస్తానులే. ఉంటాను. ఓరు నాయనో, ఆడవాళ్ల కళ్ళన్నీ అనుమానంగా చూస్తున్న ఈ టైంలో ఈ ఫోన్ వచ్చిందేంటి? కొంపదీసి ఎవరూ చూడట్లేదు కదా. చూసారంటే దొరికిపోతానా? హలో, ఒక్క నిమిషం. శ్రవణ్ ఏంటి ఏదో దొంగతనం చేసి పారిపోతున్నట్టు అలా వెళ్తున్నాడు? అబ్బా, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అయ్యేది. ఓరి దేవుడా, చెట్టు చాటు నక్కి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అంటాడేంటి ఫోన్లో? అబ్బా, చెప్పేది వినవా? ఒంటి పట్టు పట్టకు. అరే, ఇప్పుడు రావడం కుదరదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని పోరు పెట్టొద్దని. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. కోప్పడకు.
నా పరిస్థితి తెలిసి కూడా అలాంటివేంటి? అసలే నా భార్య రాక్షసి. అది విందనుకో, నా వీపు చీరేసి దండానికి ఆరేస్తుంది. దొంగ మొహముడా, వద్దస్తమాను బంగారం బంగారం అని నా చీర కొంగు వదలవు, నేను వీపు చీరేస్తాను అంటావా? నన్ను రాక్షసిని చేశావంటే అవతల నీతో మాట్లాడేది ఖచ్చితంగా బాబు తల్లే అయ్యుంటుంది. అది నీకు దేవత అయ్యిందా దొంగ సచ్చినోడా? సర్లే, గొడవ పెట్టుకు. ఒక పని చేస్తాను, నా భార్యకి ఏదో విధంగా సర్ది చెప్పి నైట్ డ్యూటీ ఉందని వచ్చేస్తాను. సరేనా? నాకు నైట్ డ్యూటీ అని చెప్పి టౌన్ దగ్గరికి వెళ్తావా? ముద్దు నష్టపోడా. అరే వస్తానన్నానుగా, ఒట్టెందుకమ్మా? సరే, నీకోసం ఒట్టు. ఏంటి, నా భార్య మీద ఒట్టేసి వస్తానని చెప్పాలా? నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను. రాత్రికి గ్యారంటీగా వస్తాను. సరేనా? నువ్వు హ్యాపీనా? బాబుకి శంకర్ బాబు గారితో సంబంధం ఉందని గుండెలు తేలిక చేసుకున్నాను. ఈ సచ్చినోడు నా గుండెల్లో మంటలు పెట్టేలా ఉన్నాడు. దాక్షాయిణి. సరే, ఓకే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, రాయి పెట్టి. ఏన్నుంచో ముద్దు పెడుతున్న సప్పుడు వస్తుందేంది? ఇంకా లగ్గం కాలేదని మా అన్నగాని మారుతి గాని గలీజ్ పనులు చేస్తున్నారా? ఎన్ని ముద్దులిచ్చినా ఇంకా ఇంకా ఇవ్వాలని అనిపిస్తుంది. ఎదవ సచ్చినుడా, మిడుగుట్లేసుకొని ఫోన్లో ఎవరికిరా గట్ల ముద్దులిస్తున్నావు? ఫోన్ని నోటికి ఖర్చుకొని మరీ ముద్దులిస్తున్నావంటే ఇంకా ఎదురుగా ఉంటే ఇంకెట్లా ముద్దులిస్తావో ఏంటోరా. నువ్వు అలా ఏడవకూడదమ్మా. రేపు వస్తానన్నానుగా, కావాలంటే మళ్ళీ వచ్చి ముద్దులిస్తానుగా. అలా కోపం తెచ్చుకోకూడదమ్మా. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, నా కొండ కదూ. ఎడార్లో వేణి నమ్ముకునే మొక్కుపోడా? ఏనాడైనా నన్ను ఇట్లా పిలిచినవా? ఎప్పుడైనా నాకు ఇట్లా ముద్దులిచ్చినవా? ఎవరితోనో కథలు పడుతున్నావని నాకు సమజైందిరా. నీ బొక్కలు చూరు చూరు చేయనికే వస్తున్నా ఉండు. ఓలొస్తున్నారో చూడు. నా పెళ్ళం వస్తుంది, నా బంగారం వస్తుంది, నా బుజ్జి కన్ను వస్తుంది. సరే ఉంటానే. ఎరా, ఎవరు అవతల ఫోన్లో? వస్తే రౌడీదానా, నేను ఈ మొగుణ్ణే అరెతురే అంటావేంటి? నీకెంద్ర మర్యాదనిచ్చేది? అవతల ఎవరు తిన్నా ఫోన్లో ఖర్చుకొని మరీ ముద్దులిస్తున్నావు? ఓ అదా నీ ప్రాబ్లం. నా బుజ్జి కన్నా నాకెంతో ఇష్టమైన లక్ష్మికి ముద్దులిస్తున్నా. ముద్దులిచ్చింది కాక ధైర్యంగా నాకే పేరు చెప్తున్నావా? అలాంటావేంటి చిట్టి? పేరు పెట్టింది పిలవడానికేగా. నేను మాత్రం ప్రేమగా బంగారం, బుజ్జి కన్నా, వెండికొండ అని పిలుచుకుంటా. పిలుచుకుంటావురా, పిలుచుకుంటావు. ఎందుకు పిలుచుకోవు? ఆడొక సెటప్ నాకు ఎరక లేకుండా పెట్టి సైలెంట్ గా ఇంటి వారసుని, దానికి పుట్టిన బిడ్డని వన్నిట్లోకి తెచ్చేస్తావా? పింజారి జతవా? నీ సంగతి చెప్తాను. చిట్టి చిట్టి నిన్ను- చిట్టి